రవీందర్ నిజంగా గ్రామాల్లో పరిపాలనకు సంబంధించి ఒక స్టాగ్నేషన్ ఒక స్తబ్దమైన వాతావరణం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు ప్రజల్ని అవమానించడము, బెదిరించడము, దౌర్జన్యం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ సమస్య పరిష్కరించే దిశగా ఎటువంటి చర్యలు జరగట్లేదు. అండ్ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పరిస్థితి ఎట్లా ఉందో గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారు. అంటే గ్రామాల్లో కనీసం అంటే అంతకుముందు గతంలో ఎట్లా ఉండేదంటే కొంచెం ప్రశాంతత కోసం ఊరికి పోదామని మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు గ్రామాల్లో ప్రశాంతంగా ఉండలేని ఒక పరిస్థితిని తీసుకొచ్చింది. అంటే ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే దౌర్జన్యం చేసే ఈ పద్ధతిని ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు? రైట్ స్వేచ్ఛ దాదాపుగా పాలన పల్లెల్లో స్తంభించి సంవత్సర కాలం గడిచింది. ఇవాల్టి నుంచి మున్సిపాలిటీలో పూర్తి స్థాయి పాలన స్తంభింపబోచింది. ఇవాళ ప్రత్యేక అధికారులు మున్సిపాలిటీలో బాధ్యతలు స్వీకరించారు. గత సంవత్సరాల క్రితం ఏదైతే గ్రామ పంచాయతీలో పూర్తి స్థాయిలో పాలన పడికేసిందని చెప్పొచ్చు. సెక్రటరీల ఆధీనంలోనే పల్లెలు వెళ్లిపోయి దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1080కి పైగా గ్రామ పంచాయతీల పాలన పూర్తి స్థాయిలో పడికేసింది. దాదాపు 1800 గ్రామాల్లో కనీస వసతులు లేక, మౌలిక సదుపాయాలు లేక, వాటర్ లేక, అంటువ్యాధుల ప్రబలి దాదాపు ఈ మే నెలలో విపరీతమైన విచిత్రమైన వాతావరణం గత సంవత్సరాలు ఏర్పడింది. అయినా ప్రభుత్వం అందుకు పట్టినట్టుగా వివరించింది. కనీసం బ్లీచింగ్ పౌడర్ కానీ, వాటర్ శుద్ధి కానీ, హరితారంకి సంబంధించిన వాటర్ కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిన సమయంలో ప్రతి గ్రామ పంచాయతీ పల్లెల్లో పట్టుకొమ్మలుగా భావించినటువంటి ఆనాటి ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి, హరితారం పెట్టి, నర్సరీలను పెట్టి, ఒక ట్రాక్టర్ను మంజూరు చేసి, అదేవిధంగా వాటర్ అనునిత్యం ఒక వాటర్ మ్యాన్ ఏర్పాటు చేసి నిరంతరం సప్లై చేసేవారు. కానీ ఆ పరిస్థితి పూర్తిగా విభిన్నంగా తయారైంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పాలన పడకేసింది. కేవలం అధికారుల చేతుల్లోనే ఇవాళ రాష్ట్రం వెళ్ళిపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కూడా అందులోనే ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇవాళ అధికార యంత్రాంగం చేతిలోకి ఇవాళ అధికారులు, స్పెషల్ ఆఫీసర్ చేతిలో పాలన కొనసాగుతుంది. అత్యంత దుర్మార్గమైన వ్యవస్థలో మేము కొట్టుమిట్టాడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రకంగా బాధపడుతున్నారు. కనీస వసతులు, మౌలిక వసతులు, వాటర్ సదుపాయం లేదు. కొన్ని గ్రామాలకు పూర్తిగా మిషన్ భగీరథ స్తంభించింది. మిషన్ భగీరథ నీళ్లు లేక ప్రజలు తాండాలు, గ్రామ పంచాయతీలు వేరే పక్క ఊళ్ళ నుంచి వాటర్ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. సకాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, సకాలంలో మున్సిపాలిటీ ఎన్నికలు కానీ నిర్వహించుంటే ప్రభుత్వం కొంచెం మేరకు చేదోడు వాదోడు ఉంటూనే కొంత మేరకు 16 ఫైనాన్స్ లాంటి అమౌంట్ రావడం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు నిధులు చేయడం వల్ల ఈ ఏదైతే అస్తవ్యస్తంగా ఉన్న కొంత మేరకు పరిపాలన మెరుగుపడే అవకాశం ఉంటుంది. కానీ ఆ రకంగా ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేసే పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చింది. ఇది ఫీడ్బ్యాక్ రేపు ఖచ్చితంగా ఎలక్షన్ల మీద స్థానికంగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద పడుతుందనే ఓ భయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎంతకాలం తప్పించుకుంటారనే అంశం పైన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే కనీసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సినటువంటి 16 ఫైనాన్స్ అమౌంట్ తో పాటు గ్రామ స్వరాజ్యం వైపు నుంచి వచ్చే రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ సకాలంలో అందుతుండే పల్లెలకు ఎంతో మెరుగయ్యే వసతులు కల్పించడానికి తోడ్పాటును అందిస్తుండే. ఆనాటి ముఖ్యమంత్రి హరితారం కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశాడు. పల్లె ప్రకృతి వనాలున్నాయి, పట్టణ నర్సరీలున్నాయి. పూర్తి స్థాయిలో ఇప్పుడు అవి ఎండిపోయి మోడు బారుతున్నాయి. కనీసం వాటికి వాటర్ మ్యాన్ గ్రామ పంచాయతీ నుంచి నీటి సదుపాయం కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యిండ్రు. కానీ ఎండిపోతున్న చెట్లను చూస్తే సాధారణ మధ్యతరగతికి సంబంధించిన జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపుగా ఎరిగిన చెట్లను ఎండగొడుతున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రాక్టర్ల విషయానికి వస్తే ట్రాక్టర్లు ప్రతినిత్యం గ్రామ పంచాయతీలకు మంచో చెడుకు ఉపయోగపడుతుండే. వీటిని నీటి సదుపాయాన్ని అందించడానితో పాటు గ్రామంలో అనేక వసతులకు మౌలికంగా ఉన్నటువంటి ట్రాక్టర్లు ఇవాళ మూలన పడింది. కనీసం రిపేర్ చేయాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోయింది. ప్రభుత్వం తెలంగాణలో తప్ప దేశవ్యాప్తంగా ఇంకెక్కడ ఎన్నికలు జరిగినా సరే, ఎక్కడ ఏమున్నా సరే పోయి మేము తెలంగాణలో అద్భుతమైన పరిపాలన చేస్తున్నాము, తెలంగాణలో అన్ని హామీలు అమలు చేస్తున్నామని అన్ని చోట్ల అబద్ధాలు ప్రచారం చేసుకుంటా ఊదరగొట్టా వస్తుంది. అదే మాట తెలంగాణలో చెప్పే దమ్ముందా ముఖ్యమంత్రి కానీ ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం అంటే తాను చేయాల్సిన పనులు చేయకుండా ఇంకొక వైపు దానివల్ల వ్యవస్థలు సర్వనాశనం అయిపోతున్నాయి. పరిపాలన కూడా పూర్తిగా ఆగిపోయి ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. ప్రజలు అనేక విధంగా అవస్థలు పడుతున్నారు. వీటన్నిటిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దాదాపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో భయపడుతుంది. రేపు ఎలక్షన్లు నిర్వహిస్తే ఖచ్చితంగా పరాభవం ఎదురవుతుందని
భయంతో ఇవాళ ఎలక్షన్ నిర్వహించడం లేదు. ఇవాళ గొప్పలు చెప్పే ప్రభుత్వం కనీసం ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను క్లీన్ చేసే ట్యాంకర్లు దాదాపు ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ నుంచి వచ్చే ట్యాంకర్లు శుద్ధి చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. దానివల్ల అనారోగ్యం పాలైనారు ప్రజలు, అనేక మంది హాస్పిటల్ పాలైనారు, హాస్పిటలైజ్ అయ్యి ఇవాళ చికిత్స అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందులో కొంతమంది సదాశివ నగర్ కామారెడ్డికి సమీపంలో ఉన్నటువంటి వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల అనేక మంది గ్రామాలే తీవ్ర అస్వస్థకు గురై కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందించుకున్న సందర్భం స్పష్టంగా కనబడ్డ. అంటే ఆ నిర్లక్ష్యం ఏ మేరకు ఏ స్థాయికి ఎట్ల వైపు ప్రయాణం చేసిందో స్పష్టంగా ఈ మధ్య 1 ఇయర్ కాలంలోనే అర్థమవుతుంది. ప్రభుత్వం మొండు నిద్రక అదేవిధంగా నిర్లక్ష్య వైఖరిని పూర్తి స్థాయిలో విడనాడితే తప్ప గ్రామ స్వరాజ్యం వైపు, గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాల వైపు అడుగు వేసే పరిస్థితి ఉండదు. ఇందిరమ్మ రాజ్యం, గాంధీజీ రాజ్యం అనే ఈ కాంగ్రెస్ నాయకులు కనీసం గాంధీజీ సూచించినటువంటి మౌలిక వసతుల కల్పనలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని మున్సిపాలిటీలో రాత్రి లైట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మున్సిపాలిటీ కేంద్రాలు జరిగినాయి. చుట్టూరుతో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. ఆపత్తు సమయంలో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఉంటుంది. మున్సిపాలిటీలలో మౌలిక వసతుల కల్పన పూర్తి స్థాయిలో ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక నగరపాలక సంస్థ నిజామాబాద్కి సంబంధించిన 7 మున్సిపాలిటీ ఉన్నాయి. 7 మున్సిపాలిటీలో నిధులు లేమి కొరతతో ఇవాళ ఇబ్బంది పడుతున్నాయి. సంవత్సర కాలంలో ప్రభుత్వం పట్టించుకోలేదు. మున్సిపల్ ఆధ్వర్యంలో నడిచే కార్పొరేషన్ నుంచి నిధులు మంజూరు కాలేవు. కనీస వసతులు నూతన బోర్లు వేయలేరు. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాళ్లకు సంబంధించిన బోర్ల పెండింగ్లు ఉన్న అంశం పైన క్లారిటీ లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ ఏదో ఒక చోట అప్పులు చేసి ఇవాళ మున్సిపాలిటీని నడిపించాల్సిన దుస్థితి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇది ఎంతకాలం సాగదీస్తారనే అంశం పైన ఇటు మున్సిపాలిటీ అధికారులతో పాటు అటు ప్రజల్లో గందరగోళమైన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. స్వేచ్ఛ.